మేడిగడ్డను పరిశీలించిన బీఆర్ఎస్ నేతల బృందం తక్షణమే మరమ్మతులు చేపట్టాలి అన్న కేటీఆర్. బీఆర్ఎస్ కు మరో షాక్, బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్. రాజీనామా చేద్దాం, సిరిసిల్లలో తేల్చుకుందాం, కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఎవరిని మోసం చేయాలనే ఆలోచన లేదు అన్న భట్టి. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఐఏఎఫ్ విమానం సేఫ్ ల్యాండింగ్, సాంకేతిక లోపంతో గంటకు పైగా గాలిలోనే చక్కర్లు. రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు, బెదిరింపులకు భయపడేది లేదన్న ప్రతిపాటి. ఎన్డీఎస్ఏ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై సత్వర విచారణ జరగాలి అన్న ఉత్తమ్. ఇంజనీర్లతో సంబంధం లేకుండా కేసీఆర్ డిజైన్లు మార్చారు, సిడబ్ల్యూసీ హెచ్చరికను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న కోదండరాం. జై తెలంగాణ అంటే 3rd డిగ్రీ ప్రయోగిస్తారా, పరకాల బాధితులకు కేటీఆర్ పరామర్శ. హన్మకొండలో బీఆర్ఎస్ నేతల బస్సుల అడ్డగింత, కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బీఆర్ఎస్ నేతలకు తప్పిన ప్రమాదం, చలో మేడిగడ్డకు వెళ్తూ ఉండగా పేలిన బస్సు టైర్. కర్వేనా రిజర్వాయర్ ను సందర్శించిన కాంగ్రెస్ నేతలు, పాలమూరు ప్రాజెక్టు కింద 1 ఎకరాకు నీళ్లు పారలేదు అన్న వంశీచంద్రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ని కాపాడుతోంది, కాళేశ్వరంపై చర్యలు ఏమన్న కొండా విశ్వేశ్వర్రెడ్డి. తాడేపల్లిలో సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నం, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్. %93 మందికి విద్యా దీవెన అందిస్తున్నాం, చదువు కోసం పేదలు అప్పుల పాలు కాకూడదు అన్న జగన్. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య కుదిరిన పొత్తు, బీజేపీ కోరిన సీట్లు ఇచ్చేందుకు టీడీపీ, జనసేన గ్రీన్ సిగ్నల్. పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో లేఖ, పవన్ లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యం. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయి, వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటు వేయొద్దు అన్న వైఎస్ సునీత. సునీత ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు, వారం రోజుల్లో హత్య కేసును ఎందుకు తేల్చలేదు అన్న సజ్జల. ఏపీ డ్రగ్ క్రైమ్ నిరుద్యోగ క్యాపిటల్ గా మారింది, జగన్ హోదా ఊసే ఎత్తడం లేదన్న రామ్మోహన్. ఖమ్మం మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు, మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు, 5గురికి గాయాలు. అత్తాపూర్ హోటళ్లలో అధికారుల తనిఖీలు, పాచిపోయిన చికెన్, కుళ్లిన కోడిగుడ్లు గుర్తింపు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు.